సో బాలీవుడ్ సూపర్ స్టార్ గోవిందాకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఆయన సినీ ఫీల్డ్ లో చూసుకుంటే గనక మంచి ఐడెంటిటీని సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయన ఎన్నో హిట్ మూవీస్ అయితే ఇచ్చారు. అంటే హీరో నంబర్ 1, కూలీ నంబర్ 1, రాజాబాబు అంటే ఇలాంటివి ఎన్నో హిట్ మూవీస్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే, సినీ కెరియర్ లో చూసుకుంటే గనక ఒక మంచి ఫేమ్ అయితే క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే అంటే అటు సినీ ఫీల్డ్ పక్కన పెడితే ఇటు రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ ఎంపీగా కూడా గోవింద గారు ఉన్నారని చెప్పొచ్చు. అలాంటిది 2008లో ఆయన రాజకీయాల నుంచి బయటకు వచ్చేసారు. అండ్ ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి వెళ్ళి అనవసరంగా తప్పు చేశానంటూ కూడా గోవింద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. సో మరి అంటే ఫైనల్ గా చూసుకుంటే అంటే ఈ కెరియర్ కానివ్వండి, లేకపోతే సినీ కానివ్వండి, లేకపోతే రాజకీయ ఇది పక్కన పెడితే కనుక ఆయన పర్సనల్ ఇష్యూ ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే గోవింద అండ్ అలాగే తన భార్య సునీత ఆహుజా పెళ్ళయి 38 సంవత్సరాలు అయితే అవుతుంది. అలాంటిది వీళ్ళు విడిపోతున్నారని వస్తున్న వార్త అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో మరి దీనికి సంబంధించి కూడా ఒక ముంబైలోని కోర్టులో కూడా సునీత దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది విడాకులకు సంబంధించి. అలాంటిది ఆ విడాకుల్లో చూసుకుంటే కనుక విభేదాలు కానివ్వండి, క్రూరత్వం ఇలాంటివి మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది. కాకపోతే ఏది ఏమైనా ఎలాంటి దరఖాస్తు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఓపెన్ గా గోవింద కానివ్వండి లేకపోతే సునీత కానివ్వండి రియాక్ట్ అవ్వలేదని చెప్పొచ్చు. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ రిలేటివ్స్ కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయితే అవ్వలేదు. సో ఈ క్రమంలోనే అంటే అంతకుముందు కూడా సునీత ఏదైతే చెప్పిందో అంటే మమ్మల్ని ఎవ్వరు విడదీయలేరంటూ కూడా ఒక వీడియో పెట్టి అదొక వైరల్ అయిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అంతా సజావుగానే సాగుతుంది అనుకున్నారు అందరూ. కాకపోతే మొన్న చూసుకుంటే గనక ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నట్టున్నారు సునీత. సో అందులో కూడా ఒక వీడియో అంటే ఏదైతే వీడియో పెట్టారో చాలా భావోద్వేగంగా పెట్టినట్టు తెలుస్తుంది. అంటే అంతకు ముందు కూడా ఏదైతే సునీతకి సంబంధించిన వీడియో అంటే పాత ఇంటర్వ్యూ వీడియోలో గోవిందాను నేను తప్ప నాలాగా ఇంకెవరు ప్రేమించలేరంటూ కూడా సునీత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో అప్పటి వీడియో ఇప్పుడు చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే యూట్యూబ్ స్టార్ట్ చేశారో ఆ యూట్యూబ్ లో చూసుకుంటే కనుక భావోద్వేగంతో ఒక వీడియో పెట్టడంతో నిజంగానే వీళ్ళ ఇద్దరికి సంబంధించి ఏమైనా సమస్య ఉందా అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. అలాంటిది ఒక మరాఠే హీరోయిన్ తోటి గోవింద రిలేషన్ పెట్టుకోవడము, ఎఫైర్ పెట్టుకోవడము ఒక పెద్ద సంచలనంగా మారింది. సో ఆ ఎఫైర్ వల్లనే ఇద్దరు భార్యాభర్తల మధ్యలో కూడా దూరం పెరిగింది, సమస్య వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. కాకపోతే దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరు ప్రస్తావించలేదు. సో ఇప్పుడు చూసుకుంటే గనక ఏకంగా లాస్ట్ టైం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న గోవింద ఇప్పుడు 2008లో రాజకీయాల నుంచి బయటకు వచ్చేసి ఆయన నార్మల్ సినీ ఫీల్డ్లోనే ఎంట్రీ ఇస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్ళానంటూ కూడా చెప్పడం జరిగింది. సో అది పక్కన పెడితే ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత మొన్న 2004 ఎన్నికల తర్వాత శివసేన పార్టీలో చేరినట్టు తెలుస్తుంది గోవింద. సో ఈ నేపథ్యంలో ఏదైతే సునీత అండ్ వీళ్ళకి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో ఒక మరాఠీ హీరోయిన్ వల్లనే వీళ్ళ బంధం కోల్పోయిందని అండ్ అలాగే వీళ్ళ మధ్య సమస్యలు ఎదురయ్యాయి అంటూ కూడా వచ్చిన వార్తలు ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అయితే అవుతున్నాయి. సో మరి సునీత అండ్ అలాగే గోవింద యొక్క డీటెయిల్స్ ఏంటో పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. హీరోయిన్ తో ఆ ఎంపీ ఎఫైర్ భార్య ఏం చేస్తుందంటే బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవింద ఆయన భార్య సునీత ఆహుజా దాదాపు 38 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత విడిపోతున్నారని వస్తున్న వార్తలు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి. సో ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, ఇది వారి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందని తెలుస్తోంది. సో సునీత ఆహుజా ముంబైలో బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. ఆమె దరఖాస్తులో సైద్ధాంతిక విభేదాలు అండ్ క్రూరత్వం విడాకులకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం ఇప్పటికే కౌన్సిలింగ్ దశకు చేరుకుందని అండ్ సునీత కూడా కోర్టుకు హాజరయ్యారని వర్గాలైతే చెబుతున్నాయి. అయితే విడాకుల పుకార్లపై గోవింద కానీ సునీత కానివ్వండి ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. వారి సన్నిహితులు కూడా ఈ విషయంపై మౌనం పాటిస్తున్నారు. గతంలో కూడా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, విడాకుల పుకార్లు వచ్చాయి. కానీ ఆ సమయంలో సునీత గోవిందను నన్ను ఎవరు వేరు చేయలేరని బహిరంగ ప్రకటించడం విశేషం. సో
సో అలాంటిది ఒక సూపర్ హీరో అనొచ్చు గోవింద అండ్ అలాగే సునీత ఆహుజాకి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలో అంటే వీళ్ళిద్దరికి పెళ్ళై 35 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు కూడా వాళ్ళ బంధం బాగానే ఉంది, బాగానే నడుస్తుందని చెప్పొచ్చు. అలాంటిది ఆఫ్టర్ 38 ఇయర్స్ తర్వాత వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ రావడం, వాళ్ళ మధ్యలో గొడవ రావడం అండ్ అలాగే తను డైవర్స్ కి దరఖాస్తు చేసుకుందన్నట్టు కూడా వార్తలు రావడం కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఆ డైవర్స్ లో చేసిన దరఖాస్తులో కూడా క్రూరత్వం కానివ్వండి, విభేదాలు, డిఫరెన్సెస్ ఉన్నట్టు తను మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక దానికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేకపోతే గోవింద గాని సునీత గాని ఎక్కడా కూడా ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాంటిది అంతకు ముందు కూడా చూసుకుంటే దానికి సంబంధించి ఎన్నోసార్లు అయితే పుకార్లు అయితే వచ్చాయి విడిపోతున్నారని. అలాంటిది ఎప్పుడైతే పుకార్లు వచ్చారో సునీత కూడా అంటే మీడియా ముందుకు వచ్చేసి నన్ను గోవిందాన్ని ఎవరు విడదీయలేరు అంటూ అని చెప్పి ఒక సంచలనమే సృష్టించిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అంత సజావుగానే సాగుతుంది అనేసి అయితే అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే గనక ఒక మరాఠీ హీరోయిన్ తోటి ఎఫైర్ పెట్టుకోవడము ఇప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. సో ఒకసారి డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సో ఈ విడాకుల వార్తల మధ్య సునీత పాత ఇంటర్వ్యూ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో ఆమె గోవిందాను తనలాగా ఎవరు ప్రేమించలేదని చెబుతున్నారు. ఇది పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది. ఇటీవలే సునీత తన యూట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించారు. తన మొదటి బ్లాగ్ లో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పరిణామాలన్నీ వారి బంధంలో నిజంగా ఏదైనా సమస్య ఉందా అనే సందేహాన్ని మరీ పెంచుతున్నాయి. సో అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వ్యవహారంపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో అలాంటిది సునీతకి సంబంధించిన ఒక పాత వీడియో అయితే వైరల్ గా అయిందని చెప్పొచ్చు. అంటే పాత ఇంటర్వ్యూ వీడియోలో చూసుకుంటే గనక తనలాగా గోవిందాను ఎవరు ప్రేమించలేరంటూ కూడా వీడియోలో తను చెప్పడం జరిగింది. సో అదొకటి ఓల్డ్ వీడియో అని చెప్పొచ్చు, పాత వీడియో అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత కూడా అందరూ నార్మల్ గానే సిచ్యువేషన్ ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒక యంగ్ హీరోయిన్ తో ఎఫైర్, ఓ మరాఠీ కుర్ర హీరోయిన్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, దీని కారణంగా భార్యాభర్తల మధ్య దూరం పెరిగిందని తెలుస్తుంది. దీంతో సునీత గతేడాది డిసెంబర్ 5న బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే గోవింద గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కూడా పనిచేశారు. 2008లో గోవింద రాజకీయాల నుంచి తప్పుకొని మళ్ళీ తన సినీ కెరీర్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. రాజకీయాల్లో చేరడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పని అండ్ అలాగే దీని వల్ల తన సినీ కెరీర్ దెబ్బతిందని కూడా ఆయన తర్వాత వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న ఆయన 2024 లోక్సభ ఎన్నికల ముందు ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన పార్టీలో చేరి తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు. శివసేన పార్టీలో చేరినప్పుడు ఆయన కాంగ్రెస్ తో తన రాజకీయ జీవితాన్ని ఒక రకంగా వనవాసంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఆయన ఏ పార్టీలో అయినా చురుగ్గా పాత్ర పోషించలేదు. అలాంటిది గోవింద ఒక మరాఠీ హీరోయిన్ తోటి ఎఫైర్ పెట్టుకున్నారని, సో ఆ ఎఫైర్ వల్లనే లేకపోతే ఎఫైర్ వల్లనే ఇద్దరు దూరం అయ్యారని అండ్ అలాగే వాళ్ళకి డిఫరెన్సెస్ వచ్చాయి, వాళ్ళకి సమస్యలు వచ్చాయి అంటూ కూడా ఇప్పుడు వార్తలు అయితే పుకార్లుగా మారాయని చెప్పొచ్చు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గోవింద అయితే ఉన్నారని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో 2008 నుంచి ఆయన రాజకీయాల నుంచి బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక 2004లో ఆయన ఫైనల్ గా శివసేన పార్టీలో అయితే చేరారని చెప్పొచ్చు. సో ఫైనల్ గా చూసుకుంటే రాజకీయాలది సినీ ఇండస్ట్రీ పక్కన పెడితే గనక ఆయన పర్సనల్ ఇష్యూ, గోవిందకు సంబంధించిన పర్సనల్ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అంటే అంతకుముందు చూసుకుంటే కనుక ఎన్నోసార్లు పుకార్లు వచ్చినా అది నార్మలే అంటూ కూడా అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఒక మరాఠీ హీరోయిన్ తోటి ఎఫైర్ ఉండడం వల్లనే ఈ సమస్యలు వచ్చాయంటూ కూడా ఇప్పుడు వచ్చిన వార్తలు అయితే ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అండ్ అలాగే ఏదైతే యూట్యూబ్ లో స్టార్ట్ చేశారో సునీత ఆహుజా తన యూట్యూబ్ ఛానల్లో ద ఫస్ట్ బ్లాగ్ లో కూడా తను భావోద్వేగంతో చేసిన వీడియోస్ అయితే ఇప్పుడు దానికి క్లారిటీ ఇచ్చారా, దాని వల్లనే నిజమవుతున్నాయా అంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయని చెప్పొచ్చు.